లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ అనే సమస్య ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? థైరాయిడ్ అనే సమస్య ఏ ఏజ్లోనైనా రావచ్చు. చిన్న పిల్లలకి కూడా రావచ్చు, పెద్దవాళ్ళకి కూడా రావచ్చు, మిడిల్ ఏజ్, ఆఫ్టర్ మెనోపాజ్ ఎప్పుడైనా రావచ్చు అనమాట. అయితే ఎక్కువ శాతం చిన్నపిల్లలు వస్తే ఇంకా డేంజరస్ అనమాట. ఎందుకంటే చిన్నపిల్లల్లో బ్రెయిన్ కూడా సరిగా ఎదగకపోవడం, హైట్, వెయిట్, సో ఎదుగుదల అనేది బాగా క్షీణిస్తుంది. బ్రెయిన్ సరిగా ఎదగకపోతే వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. థైరాయిడ్ అదే కంపల్సరీ చిన్నపిల్లలు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి అంటే వాళ్ళకి థైరాయిడ్ ఉందని ఎట్లా తెలుస్తుందంటే దానికి కూడా లక్షణాలు ఉంటాయి. అయితే వీళ్ళందరికీ ఇవన్నీ సిమ్టమ్స్ లేకపోయినా కూడా కొంతమందికి ఏంటంటే మోషన్ అస్సలు ఫ్రీగా ఉండదు, చాలా చాలా పెయిన్, బ్లీడింగ్ అంత టెండెన్సీ ఒకవేళ చిన్నపిల్లలలో ఉంటే రొటీన్ టెస్ట్లలో థైరాయిడ్ కూడా ఒకసారి చేయించుకుంటే మంచిదన్నమాట జనరల్గా చిన్నపిల్లలలో. సో ఫుడ్ సరిగా తినకపోయినా కూడా బాగా ఊబకాయము, వెయిట్ పెరగడం ఇలాంటివి ఉండి, స్టడీస్లో డల్గా ఉండి, తర్వాత ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, లేజీనెస్, తర్వాత కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవడం, సో మోషన్ ఫ్రీగా లేకపోవడం, గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఈ T3, T4, TSH అనే టెస్టులు చేయించుకోవడం బెటర్ అనమాట చిన్నపిల్లలు అయితే. సో ఏ ఏజ్ గ్రూప్లోనైనా ఇది రావచ్చు. ఓకే అండి, కాల్ తీసుకుందాం అండి. నీలిమ హైదరాబాద్ నుంచి. నీలిమ గారు. హలో అండి. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. నా పేరు నీలిమ అండి. నాకు థైరాయిడ్ లెవెల్స్ 6 months బ్యాక్ T3 వచ్చేసి 97 ఉంది మేడం, T4 ఏమో 11.6 ఉంది, TSH ఏమో 1.87 ఉంది మేడం. అయితే హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. అయితే ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే T3 వచ్చేసి 109 ఉంది మేడం, T4 వచ్చి 9.70 ఉంది, TSH వచ్చి 5.09 ఉందండి. అయితే నేను 2 months నుంచి మెడిసిన్ ఆపేసాను మేడం. మరి అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటారా నాకు? ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా? నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ మేడం, అసలు పీరియడ్స్ రావట్లేదు. ఒకవేళ వచ్చినా బ్లీడింగ్ చేస్తే అనిపిస్తుంది, పోతుంది, బ్లీడింగ్ అవ్వట్లేదు మేడం. ఓకే అండి. అయితే ఇంకేదైనా స్కానింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేయించారా? అది హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించాం మేడం. హిమోగ్లోబిన్ టెస్ట్ చేపిస్తే 8.5 ఉంది మేడం. ఓకే అండి. అయితే ఇప్పుడు ఏం మెడిసిన్స్ వాడట్లేరు కాబట్టి ఇంకొక 1-2 weeks వెయిట్ చేసి ఒకసారి మళ్ళీ T3, T4, TSH ఇంకొక టెస్ట్ ఏంటంటే ఫ్రీ T3, T4 అనేది చేయించండి. అది చేయించుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్ ఏంటంటే ఒకటి ఫ్రెష్ రిపోర్ట్ అయితే తీయించండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓకే, మీ TSH లెవెల్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి, బట్ బార్డర్ లైన్గా ఉన్నాయి, డౌట్ఫుల్గా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి T3, T4, TSH ఫ్రీ T3, T4 చేయించి అలాగే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామన్ పెల్విస్ అనే టెస్ట్ కూడా చేయించండి. ఎందుకంటే ఈ థైరాయిడ్ అనే కాకుండా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మెన్సెస్ అనేది ఇరెగ్యులర్ అవుతుంది. దాంతోపాటు థైరాయిడ్ లక్షణాలు కూడా కొన్ని కనిపిస్తాయి అన్నమాట ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఫ్రెష్గా ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీరు కన్సల్ట్ అయినట్లయితే ఒకవేళ ప్రాబ్లం ఉంది అని గుర్తిస్తే డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవి పర్మనెంట్గా తగ్గిపోతాయండి. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అధిక బరువుతో, ఆ తర్వాత కీళ్ళకి సంబంధించిన నొప్పులు కూడా రకరకాల నొప్పులతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈ నొప్పుల నుంచి రిలీఫ్ కావాలంటే ఏం చేయాలంటారు అసలు వాళ్ళు? సో డైట్ పరంగా కొంచెం రెస్ట్రిక్షన్స్, అంటే పథ్యం అనేది ఏం లేదు. కాకపోతే ఎవరికైనా కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇంతకుముందు చెప్పినట్టుగానే, సో పాలకూర, సోయాబీన్స్, తర్వాత ఇలాంటివి కొంచెం తగ్గిస్తూ ఐడిన్ ఉండే ఉప్పు ఎక్కువ యూజ్ చేస్తూ, గల్ల ఉప్పు కాకుండా ఐడిన్ ఎక్కువ యూజ్ చేస్తుంటూ సీ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు. హైపోథైరాయిడ్ అయితే సీ ఫుడ్స్ తీసుకోవచ్చు, హైపర్ థైరాయిడ్ అయితే సీ ఫుడ్స్ కొంచెం తగ్గిస్తూ, నేను చెప్పినవన్నీ కొద్దిగా తగ్గిస్తూ, సో హైపర్ అయితేనేమో ఇవి నేను చెప్పినవన్నీ తీసుకోవచ్చు. ఒకవేళ హైపో అయితే మాత్రం ఇవి రిస్ట్రిక్షన్ చేసుకుంటూ రెగ్యులర్గా మీకు వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హైపోలో కొద్దిగా వాకింగ్, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తూ మీకు కాన్స్టిట్యూషనల్ థెరపీ, హోమియోలో కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది తీసుకుంటే కొన్నాళ్ళ పాటు, ఎందుకంటే థైరాయిడ్ అనేది సమస్య అనేది అది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం అనమాట. సో ఇలా లైఫ్ లాంగ్ బాధపడకుండా సిమ్టమ్స్ని తగ్గించుకుంటూ మీకు ట్రీట్మెంట్ ఒక మ్యాక్సిమం ఒక 2-3 years, అంటే వాళ్ళ కండిషన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ పడుతుండొచ్చు. సో ఇలాంటి కంటిన్యూస్గా వాడితే ఇది పర్మనెంట్గా తగ్గిపోతుంది అనమాట. ఓకే, మరి కాల్ ఇస్తుందామండి. శోభ గారు. హలో. హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే. నమస్కారం అండి. నాకు హైపోథైరాయిడ్ మేడం. హైపోథైరాయిడ్? అవును మేడం. ఎప్పటి నుంచి? దాదాపు 5 years దాదాపు అవుతుంది మేడం. ఏం వాడుతున్నారు? ఇంత ముందు వాడుతుంటే మేడం, ఇప్పుడు వాడటం లేదు మేడం.
కానీ మన టెస్ట్ 6 మంత్స్ బ్యాక్ తీసుకుంటే మ్మ్. 3T3-4 THS తీసుకుంటే మ్మ్. నార్మల్ గా ఉంది అని అన్నారు. మళ్ళీ 10 days బ్యాక్ మళ్ళీ చేయించుకున్నాను. మ్మ్. శరీరం అంతా అలసిపోయినట్టు, ఆయాసంగా, అలసటగా, ఏళ్ళన్నీ వాచినట్టుగా, ఉబ్బినట్టుగా, లావ్ అయిపోతా తిన్నట్టుగా మ్మ్. అలా ఉంటుంది మేడం. ఓకే, నేను చెప్తానండి. అదే నేను ఇప్పుడు ఇంత శరీరం అంతా డ్రై అయిపోయినట్టుగా, చెమటలు ఎక్కువగా పడతాయి మేడం. పొద్దున 10 గంటల కల్లా శరీరం అంతా జాకెట్ అంతా తడిచిపోయి ఉంటుంది మేడం. మ్మ్. ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? అంతే మేడం. అదే వెయిట్ పెరుగుతాను మేడం. ఓకే ఓకే, చెప్తాను నేను. మీకున్నది అంటే మీరు చెప్పే లక్షణాలను బట్టి అయితే హైపోథైరాయిడ్. సో ఇదేంటంటే ఇట్లా మధ్యలో సడన్గా మెడిసిన్స్ మానేయకూడదు అనమాట. ఒకవేళ అలోపతి తీసుకుంటున్నట్లయితే ఎల్ట్రాక్సిన్ కానీ, థైరోడామ్ కానీ, థైరాక్స్ కానీ, ఇంకేదైనా మీరు యూజ్ చేసే మెడిసిన్స్ సడన్గా ఇట్లా మానేయకూడదు. ఎందుకంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఒకసారి వచ్చిందంటే ఇక బీపీ షుగర్ లాగానే అనమాట. అంటే లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు వస్తుందనేది చెప్పలేము. అయితే మీరు సడన్గా ఇలా మానేస్తే నేను చెప్పిన లక్షణాలన్నీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. వెయిట్ పెరుగుతారు, స్వెల్లింగ్స్ ఎక్కువైతే, బాడీ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, నీరసము, నరాల బలహీనత, వీక్నెస్. ఇవే కాకుండా హార్ట్, లివర్, కిడ్నీ, బ్రెయిన్, ఐస్, నరాలు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, తర్వాత లివర్ ఎఫెక్ట్ అయితే జాండీస్ ఎఫెక్ట్స్, తర్వాత ఫ్యాటీ లివర్, తర్వాత గ్యాస్ ట్రబుల్స్, ఇండైజేషన్, సివియర్ కాన్స్టిపేషన్, ఇలాంటివన్నీ వచ్చే అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా ప్రాణానికి కూడా హాని ఉంటుంది అనమాట, స్లో పాయిజన్ లాగా. సో కాబట్టి మీరు సడన్గా మానేయకూడదు. మీరు ఒకసారి మళ్ళీ టెస్ట్ చేయించుకోండి. T3, T4, TSH అనేది మళ్ళీ ఒకసారి చేయించుకోండి. ఒకవేళ దాని వాల్యూస్ నార్మల్ అయితే ఉండవు నాకు తెలిసి. దాన్ని బట్టి ఒకవేళ బార్డర్ లైన్ ఉన్నాయా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే వాడాల్సి ఉంటుంది. అయితే మీకు స్పెషల్గా ఈ హోమియో కేర్లో ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఇట్లా సంవత్సరాలు మరీ లాంగ్ టర్మ్గా కాకుండా కొన్నాళ్ళ పాటు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతూ, నేను చెప్పిన డైట్ కొంతవరకు అవాయిడ్ చేస్తూ, అది నేను చెప్పిన ఏదైతే వాడకూడదో అవి కొద్దిగా మానేస్తూ, మీరు రెగ్యులర్ ఎక్సర్సైజెస్, హెల్తీ ఫుడ్ ఇవి తీసుకుంటూ ఉంటే మీకు ఇది పర్మనెంట్గా తగ్గుతుంది. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో కూడా రిపీట్ కాదు. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారా? అదే హైపర్ కానీ జనరల్గా హైపోథైరాయిడే కనిపిస్తూ ఉంటుంది. ఆ థైరాయిడ్ సమస్యలో కంప్లీట్గా పుట్టరని లేదు. థైరాయిడ్ సమస్యలో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఎగ్ రిలీజ్ నెల కరెక్ట్గా ఉండదు. ఒకవేళ నెల కరెక్ట్గా ఉన్న ఎనోవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ సరిగా ఉండదు, దాని సైజ్ పెరిగే హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టి లేట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ లేట్ అయ్యే అవకాశం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ థైరాయిడ్ ఎఫెక్ట్ వల్ల. సో ఆ లెవెల్స్ అనేటివి నార్మల్కి వస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది కంటిన్యూ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం, హెల్తీగా అది గ్రోత్ ఉంటుంది. మీ దగ్గర మీ హాస్పిటల్ హోమియో కేర్లో ఎలాంటి అంటే ఈ వచ్చినటువంటి వాళ్ళకి ఈ హైపోథైరాయిడ్ కానీ లేకపోతే ఇలా వచ్చినటువంటి డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో జనరల్గా థైరాయిడ్కి కామన్గా కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి. అంటే లక్షణాలను బట్టి ఒకవేళ లావుగున్నారా, బక్కగున్నారా, నీరసం ఉందా, వీక్నెస్ ఉందా, ఆ లక్షణాలను బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే దాంతోపాటుగా కాన్స్టిట్యూషనల్ థెరపీ, కామన్గా మనం ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ థెరపీ అనమాట హోమియో కేర్లో. అవేంటంటే మీ శరీర తత్వాలను బట్టి, మానసిక శారీరక తత్వాలను బట్టి మీకు 1000 మందులు ఉంటాయి. అందులో వాళ్ళకి సెట్ అయ్యే మందు ఏదైతే ఉంటుందో ఆ మందు కంటిన్యూస్గా వాడుతూ ఉంటే ఏంటంటే మీకు లోపల ఈ గ్లాండ్ స్టిమ్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది. దాని ద్వారా హార్మోన్స్ న్యాచురల్గా లోపలే T3, T4, TSH అనేటివి కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. సో అంటే బయట నుంచి మనం హార్మోన్స్ అట్లా తీసుకోకుండా లోపలే అది కరెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా మనకు ఫ్యూచర్లో కూడా అది రిపీట్ కాకుండా ఉంటుంది. మనం ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువ ఆహారం తీసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. తీసుకోమన్నా కూడా ఆహారం తీసుకోలేమంటారు, కానీ వాళ్ళు ఎక్కువగా లావు పెరిగిపోతూ ఉంటారు. సో ఎందువలన అలా జరుగుతుంది అంటారు అసలు? ఈ థైరాయిడ్ ఎఫెక్ట్, హైపోథైరాయిడ్ మ్యాక్సిమం ఈ హైపోథైరాయిడ్లో ఏంటంటే అసలు ఆకలి ఉండదు. అంటే అన్ని స్లో, అన్ని బాడీలో ప్రతి ఒక్క మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది. దానివల్ల అన్నీ స్లోనే, అంటే బాడీ స్లోనే, మైండ్ స్లోనే, హైట్ స్లోయే, వెయిట్ మాత్రం పెరుగుతూ ఉంటారు, ఆకలి సరిగా ఉండదు, గ్యాస్ ట్రబుల్స్, ఇండైజేషన్, మోషన్ ఫ్రీగా లేకపోవడం, A to Z అన్ని సమస్యలే. కొంతమందికి తుమ్ములు, జలుబు వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా, తగ్గదు. మీరు దానికి పర్టికులర్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గదు. కానీ ఏంటంటే ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెయిన్ థైరాయిడ్ వల్లనే అవన్నీ వస్తుంటాయి, సంబంధం లేకుండా అట్లా ఉంటుంది. సో థైరాయిడ్ ఎక్కువగా పురుషుల్లో అంటారా, స్త్రీలలో ఉంటారా? ఎక్కువ శాతం లేడీస్లోనే వస్తుంది. అయితే ఈ డిఫరెన్షియేషన్ అంటూ ఏం లేదు, ఎవరికైనా రావచ్చు, బట్ లేడీస్లోనే ఎక్కువ గమనిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటారు? కారణం ఏంటంటారు? స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు. అంటే ఇది పర్టికులర్ రీజన్ అని ఏం లేదు. అంటే ఐడిన్ లోపించడం వల్ల థైరాయిడ్ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. అయితే ఇది విపరీతమైన స్ట్రెస్ లెవెల్సే కావచ్చు, టెన్షన్సే కావచ్చు, ఫుడ్ హ్యాబిట్సే కావచ్చు, హెరిడిటీ కావచ్చు, ఏమైనా పేరెంట్స్కి ఉంటే అట్లా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. హెరిడిటీ మెయిన్ అనమాట.
సో ఈ పర్టికులర్ ఏదన్నా ఇమ్యూనిటీ తక్కువ ఉండడము, ఇంకేదన్నా డిసీజెస్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నట్లయితే, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంచేసేలి ఇంకా ఇలాంటివి ఏమన్నా డిసీజెస్ ఉన్నట్లయితే అట్లా థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే స్ట్రెస్ వలన కూడా వచ్చే అవకాశం ఉంటుందండి, ఉంటుంది. స్ట్రెస్ లేకుండా కూడా చూసుకోవాలి చాలా వరకు. స్ట్రెస్ తగ్గించుకుంటే బెటర్. అలాగే అంటే ఆహారంలో మీరు చెప్పినట్టుగా ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో చెప్తున్నారు. సో వాళ్ళు అంటే నాన్ వెజ్కి సంబంధించి కూడా ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అంటారు? తీసుకోవచ్చు, బట్ డైజెషన్ అనేది స్లో ఉంటుంది హైపోథైరాయిడ్లో, కాబట్టి అలాంటివి కొంచెం తగ్గిస్తేనే మంచిది. నాన్ వెజ్ దగ్గర సీ ఫుడ్స్ తినొచ్చు. సీ ఫుడ్స్లో మనకి ఐరన్ కంటెంట్ ఇవి కొద్దిగా మంచిగా దొరుకుతాయి కాబట్టి హైపోథైరాయిడ్ వల్ల ఇవి తినొచ్చు. ఓకే అండి, ఎనీవే లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ.